హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాష. సో ఈ ఎన్విఎస్కి సంబంధించి మనకు ఒక నోటీస్ వచ్చింది. దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ 6 months బ్యాక్ నేను ఒక వీడియో వేసాను, టెంటేటివ్ వేకెన్సీ అని చెప్పి ఎన్విఎస్ నుండి. సో అయితే దానికి సంబంధించి నోటీస్ అయితే మనకి ఇక్కడ 2025కి సంబంధించి ఇది ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఛానల్ ఫస్ట్ టైం వీడియోస్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను చెప్పాను కదా, కేవీఎస్ ఎన్విఎస్ సెంట్రల్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు డిస్కస్ చేస్తానని చెప్పాను. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో అయితే ఏంటి వేకెన్సీ అండి, మనకి ప్రజెంట్ ఎన్విఎస్లో ఉన్న వేకెన్సీ కూడా నేను ఒకసారి చెప్తాను. సో చాలా మంచి వేకెన్సీ అయితే ఉంది. సో ఎన్విఎస్ అందరికీ తెలుసు, నవోదయకు సంబంధించి స్కూల్స్ అనమాట, నవోదయ విద్యాలయాస్ అనమాట. సో అయితే ఇక్కడ వీటికి సంబంధించి ఓన్లీ మనకి టీజీటీ అండ్ పీజీటీకి సంబంధించి మాత్రమే మనకి వేకెన్సీ అనేది వస్తుందన్నమాట. పిఆర్టీ ఇందులో ఉండదు. సో మళ్ళీ మీరే నాకు కమెంట్ చేసి అడుగుతారు, మేడం ఎన్విఎస్లో పిఆర్టీ ఉంటుందా అని చెప్పి. పిఆర్టీ అనేది ఉండదండి. తప్పకుండా ఛానల్స్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో దాని ఇక్కడ మెయిన్గా టీజీటీ పీజీటీకి సంబంధించే వీళ్ళు ఏంటంటే రిక్వైర్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఈ స్కూల్స్ అనేవి మనకి ప్రైమరీ ఉండదు, హై స్కూల్లో ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఒక 6 months బ్యాక్ టెంటేటివ్ నోటీస్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించి నోటీస్ చేస్తూ మనకి ఏప్రిల్ మే కల్లా ఏంటి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ పెట్టకండి మీరు కమెంట్, అప్లికేషన్ లింక్ ఇవ్వండి, అప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదండి. జస్ట్ వీళ్ళు ఏంటంటే వేకెన్సీ ఎంత ఉంది అన్నది మాత్రమే వీళ్ళు ఏంటి నోటీస్ రూపంలో ఇచ్చారు. సో మనకి ఎన్విఎస్కి సంబంధించి టీజీటీ పీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఏంటి రిక్వైర్మెంట్ అయితే రాబోతుంది. ఇప్పుడు మీకు ఏప్రిల్ ఆర్ మే మంత్లో. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి ఇదే వెబ్సైట్లో చెప్తారు. వన్స్ మనకి అప్లై ప్రాసెస్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ అప్లోడ్ అయిన తర్వాత నేను వెంటనే మీకు ఏం చేస్తాను, మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ముందుగానే నేను ఎందుకు చెప్తున్నాను, అసలు ముందుగానే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్విఎస్కి సంబంధించి ఎవరైతే మనకి పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు. సో చూడొచ్చు, మనకి చూడండి ఇక్కడ మనకి. సో పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ, పీజీటీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇవన్నీ కూడా పీజీటీకి సంబంధించి. అలాగే టీజీటీలో మళ్ళీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్. ఎవరైనా టీజీటీ కంప్యూటర్ సైన్స్ చేస్తే కనుక అలర్ట్ అవ్వండి. ఎందుకంటే 451 వేకెన్సీ అయితే మనకి ఉంది కంప్యూటర్స్ వాళ్ళండి. ఎవరైతే టీజీటీకి సంబంధించి కంప్యూటర్, మిగిలిన కూడా ఉన్నాయి ఏంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, హిందీ, టీజీటీ. అలాగే పీజీటీ జియోగ్రఫీ కావచ్చు, పీజీటీ కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ బయాలజీ, పీజీటీ బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, హిందీ, ఇవన్నీ కూడా మనకి ఓన్లీ పీజీటీ టీజీటీ మాత్రమే ఉంది. సో పిఆర్టీ ఉండదు, కేవీఎస్లోనే పిఆర్టీ ఉంటుంది. ఎన్విఎస్ స్కూల్స్లో మనకి టీజీటీ పీజీటీ మాత్రమే ఉంటుంది. సో ఈ లిస్ట్ అనేది నేను మీకు ఏం చేస్తానంటే టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఒక్క సెంట్రల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తే కనుక అన్ని ఎగ్జాములకి అది యూజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ పడిందా, ఆర్ఆర్బీ, టీజీటీ పీజీటీ, అలాగే పిఆర్టీ. నేను ఆల్రెడీ గ్రూప్లో చెప్పాను. ఆర్ఆర్బీకి సంబంధించి ప్రైమరీ సిలబస్ ఉంది కదా, ప్రైమరీకి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో అది సేమ్ హ్యాష్టీస్ కాపీ పేస్ట్ అండి. ఇదేంటి కేవీఎస్ సిలబస్ అనమాట. అంటే మీరు కేవీఎస్ పిఆర్టీకి ప్రిపేర్ అవుతే కనుక మీరు హ్యాష్టీస్ ఏంటి ఆర్ఆర్బీకి సంబంధించి పిఆర్టీకి ప్రిపేర్ అయినట్లే. అలాగే నవోదయకు సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో అది సేమ్ మీకు ఆర్ఆర్బీ, టీజీటీ, పీజీటీకి సేమ్గా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, మీరు సెంట్రల్ స్కూల్స్లో దేనికైనా ఒక దానికి ప్రిపేర్ అవుతే ఏదో ఒకటి ఎగ్జామ్ అనేది మీకు ఏంటి క్వాలిఫై అయిపోతారనమాట మీరు. ఎందుకంటే అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్స్, సేమ్ సిలబస్. సో మనకి చాలామంది అడుగుతున్నారు కేవీఎస్కి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేశారు కదా మేడం, ఆర్ఆర్బీ పిఆర్టీ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి. సో దానికి నేనేమి స్టార్ట్ చేయడం లేదు, బికాజ్ ఎలాగో మనకి కేవీఎస్ క్లాసెస్ అనేవి దానికి ఎలాగో యూజ్ అవుతాయి కాబట్టి మనం ఆర్ఆర్బీ పిఆర్టీకి ఏమీ స్టార్ట్ చేసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే టీజీటీ పీజీటీకి నేను స్టార్ట్ చేస్తానండి, ఎందుకంటే ఎన్విఎస్ నోటిఫికేషన్ కూడా మనకి రాబోతుంది. సో ఎలాగో ఆర్ఆర్బీకి సంబంధించి టీజీటీ పీజీటీ సిలబస్ అనేది మనకి ఎన్విఎస్ కూడా యూజ్ అవుతుంది. సో అందుకు మీరు ఒక అలర్ట్ అవ్వండి. మీకు ఏవైతే టీజీటీ డిగ్రీస్ ఉన్నాయో మీ దగ్గర, టీజీటీకి సంబంధించి హిస్టరీ కావచ్చు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా మొత్తం మీరు చదివిన ప్రతి సబ్జెక్ట్ నుండి ఇక్కడ మనకి వేకెన్సీ అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ అన్నిటిలోనూ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ వేకెన్సీ ఉంది.
అలాగే మ్యూజిక్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, ఆర్ట్ ఉంది, అలాగే నాన్ టీచింగ్, లైబ్రేరియన్. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా ఎన్విఎస్కి సంబంధించి వేకెన్సీ డేటా అయితే మనకి రిలీజ్ అయితే అయ్యిందనమాట. సో అందుకే కనెక్ట్ అయి ఉండండి. సో ఈ 2025లో మనకి చాలా వరకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఇంకోటి అంటే కేవీఎస్ ఎప్పుడు మేడం? సో ఎన్విఎస్కి సంబంధించి ఒక నోటీస్ అయినా వచ్చింది టెంటేటివ్గా మనకి ఏప్రిల్ మేలో వస్తుందని. బట్ కేవీఎస్కి సంబంధించి ఏమీ అసలు తెలియడం లేదని చెప్పి. సో కేవీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తే మీకు ఫిబ్రవరిలో వస్తుంది. ఒకవేళ ఫిబ్రవరిలో కనుక మిస్ అయిందంటే, ఫిబ్రవరి మార్చ్లో కేవీఎస్ నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ ఆగస్టుకి వెళ్ళిపోతుందండి, జూలై ఆగస్ట్. నేను టెంటేటివ్గా చెప్తున్నాను, నేను కన్ఫామ్గా ఇది చెప్పలేను. సో మ్యాక్సిమం మనకి జూలై నోటిఫికేషన్ ఉంది కదా, సీటెట్ నోటిఫికేషన్, అది అయ్యాకే మీకు ఆగస్టులో కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఏది అన్నది ఏంటంటే ఇయర్ 2025లో మాత్రం కన్ఫామ్గా కేవీఎస్, ఆర్ఆర్బీ అలాగ అయిపోతుంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ సెకండ్ ఫేజ్, ఈఎంఆర్కి సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మనకి రిలీజ్ అయిపోతాయి. మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండ్లోపు అన్ని నోటిఫికేషన్స్ అనేవి సెంట్రల్కి సంబంధించి ప్రతిదీ రిలీజ్ అయిపోతుంది. సో అందుకే మీరు కనెక్ట్ అయి ఉండండి ఛానల్కి, కనెక్ట్ అయి ఉండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను, ప్రతిదీ ఇస్తాను. సో ఇది ఎన్విఎస్కి సంబంధించి వచ్చిన ఒక నోటీస్ అనమాట. సో యాక్చువల్లీ ఇది మనకి చాలా రోజులు అవుతుంది. బట్ ఏంటంటే చాలామంది ఆర్ఆర్బీ దాంట్లో ఉన్నాం కదా, మన ఆర్ఆర్బీకి సంబంధించి వీడియోస్ కట్ట చేసుకుంటున్నాను, అందుకే నేను ఎన్విఎస్కి సంబంధించి వేయలేదు. బట్ చాలామంది గ్రూప్లో మెన్షన్ చేశారు, నాకు అడిగారు, మేడం దీని గురించి ఒకసారి మాట్లాడండి, ఇది ఏంటి అప్లై స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా అప్లై స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ టెంటేటివ్ వేకెన్సీకి సంబంధించే మనకి ఏంటండి రీనోటీస్ అయితే వచ్చిందనమాట. సో కనెక్ట్ అయి ఉండండి. ఒక్కసారిగా ఇది నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్విఎస్, ఆర్ఆర్బీ సెంట్రల్ స్కూల్స్ అన్నిటికి కూడా మనకి సిలబస్ అనేది సేమ్ ఉంది. సో ఒక దానికి మీరు ప్రిపేర్ అవుతే తప్పకుండా ఆ సిలబస్, ఆ నాలెడ్జ్ అనేది మిగిలిన వాటికి కూడా యూజ్ అవుతుందండి. దెన్ కనెక్ట్ అయి ఉండండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.